మిథున రామ్ వాళ్ళింట్లో ఉండగానే శివకృష్ణ తన ఫోన్ని మర్చిపోవడంతో తీసుకోవడానికని మళ్ళీ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ మిథున ఫోన్ మాట్లాడుతూ అటు తిరిగి ఉంటుంది. శివకృష్ణ లోపలికి వచ్చి ఫోన్ తీసుకొని ఈ అమ్మాయి ఎవరు అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఆ తండ్రి గొంతును వినగానే సీత కంగారుగా తండ్రి వైపుకు తిరుగుతుంది. శివకృష్ణ మిథునను చూడగానే షాక్ అయిపోతాడు. మొదట సీత కంగారు పడ్డా సరే యాక్టింగ్లో తగ్గకూడదు అనుకొని ఇతనెవరు అని అడగగానే వాళ్ళు శివకృష్ణ గురించి డీటెయిల్స్ చెప్తారు. ఓ సీత, నీ కూతురా? నీ కూతురు ఈ ఇంట్లోనే ఒకరిని చంపేసింది, ఇంకొకరిని చంపడానికి హత్యా ప్రయత్నం చేసింది. నువ్వు పోలీస్ అంటున్నావు. నీ ఇంట్లోనే హంతకులు ఉంటే ఇక నిర్దోషులను కాపాడే వాళ్ళెవరు? ఒకరిని చంపి ఇంకొకరి మీద హత్యా ప్రయత్నం చేసి కూడా ఈ సొసైటీలో నీ కూతురు దర్జాగా తిరుగుతుంది అని మిథున అనేసరికి కోపం తెచ్చుకున్న శివకృష్ణ, ఇంకొకసారి నా కూతుర్ని హత్యా ప్రయత్నం చేసింది హంతకురాలు అన్నావంటే నిన్ను మీ నాన్నని ఇద్దరిని కలిపి తీసుకెళ్లి జైల్లో పడేస్తా అని కోపంగా మిథునకి వార్నింగ్ ఇస్తాడు. శివకృష్ణ అంతలా మిథునను బెదిరించినా సరే మిథున తన ఈగోని బయటికి చూపించకపోతే మహాలక్ష్మి వాళ్ళకి ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పేసి మా నాన్ననే జైల్లో పడేస్తావా, అంత మాట అంటావా, హౌ డేర్ యూ అని అనుకుంటూ శివకృష్ణ చెంప పగలగొడుతుంది. శివకృష్ణ కోపంగా మిథునను చూస్తూ ఉంటాడు. మరి శివకృష్ణ మిథున సీత ఇద్దరు ఒకరే అని కనిపెడతాడా లేక మిథున మీద పగని పెంచుకుంటాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.